నటశిక్షణాలయం. ఒకటి, నటన, యాక్టింగ్. నాటక రంగంలో పనిచేసేవారి అందరిలో సాధారణంగా నటుడే రంగస్థలం మీద ప్రేక్షకులు చైతన్యవంతంగా కనిపిస్తాడు. బహుశా రంగస్థల కళాకారులందరిలో నటుడు ఒక్కడే ప్రేక్షకులకు కనిపిస్తాడు. నటుని యొక్క ముఖ్యమైన పని పాత్రకు రూపం ఇవ్వటం. అలా కాకపోతే అవి రాసిన మాటలుగానే ఊహల్లో మిగిలిపోతాయి. నటులు చెప్పింది చేసింది బట్టి ఒక్కొక్కరు ఇతరులతోని పరిసరాలతోని పనిచేసే దాన్ని బట్టి నాటక గమనం జరుగుతుంది. నాటకానికి నాటక ప్రతి ఆధారం కావచ్చు. దాన్ని బట్టే పరికల్పకులు దృశ్యమానం చేయవచ్చు. దర్శకుడు సంపూర్ణంగా కేంద్రీకృతం చేయనది సజీవమైన నటుని ఉనికి. ఈ రంగస్థల అనుభవమే ప్రేక్షకులకు అత్యంత అవసరమైనది. నటులు పాత్రలను సృష్టించున్నప్పుడు ప్రాథమికంగా వారు భావ ప్రకటన చేసేటప్పుడు తమ నుంచి తాము విడిపడలేరు. వారి స్వంత శరీరాన్ని, స్వరాన్ని ఉపయోగించి పాత్రలను సృష్టిస్తారు. దర్శకుడు, రచయిత, పరికల్పకులు మొదలగు వారు ఆడిటోరియంలో కూర్చుని వారి కళా సృష్టిని చూసుకోవచ్చును. కానీ నటులు మాత్రం తమ కళా సృష్టి నుంచి వేరు కాలేరు. నటించడం అనేక విధాలుగా నిత్య జీవితంలో మానవ ప్రవృత్తులకు ఆట, పాట, మాట, చేత, నడక, కదలికలకు వలనే ఉంటాయి. మన నిత్య జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా ఇంట్లో, వీధిలో, ఆఫీసులో, బడిలో, గుడిలో, షాపులో అనేక పాత్రలు ధరిస్తుంటాము. వ్యక్తిగత లక్షణాలకు నటన నైపుణ్యానికి తేడాని గుర్తించడం అంత సులభం కాదు. నమ్మించాలంటే నటులకు ఖచ్చితమైన ట్రైనింగ్ కావలెను. నటనకు కావలసింది నైపుణ్యతను బాగా సానపట్టడం. నిత్య జీవితానికి ఉపయోగించే శక్తికి భిన్నమైనది నాటక రంగంలో వ్యక్తీకరించే ప్రవర్తనని సామర్థ్యముగా ఉపయోగించుకోవటము. నటనా నైపుణ్యము మూడు మూలాంశాల సమ్మేళనము. ఒకటి, సహజంగా ఉన్న శక్తి, నటించటానికి కావలసిన ప్రత్యేకమైన ప్రజ్ఞ, ఇంటెంట్ ఎబిలిటీ, ఎ స్పెషల్ టాలెంట్ ఫర్ యాక్టింగ్. 2, శిక్షణ, ట్రైనింగ్. 3, అభ్యాసము లేక అనుభవము, ప్రాక్టీస్ ఆర్ ఎక్స్పీరియన్స్. ప్రజ్ఞ, టాలెంట్ చాలా ముఖ్యమైనది. సాధారణంగా అది ఒక్కటిగానే సరిపోదు. చాలా ప్రదర్శనలో వాడటం వలన, బాగా శిక్షణ పొందటం వలన దీన్ని పోషించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. నటుల యొక్క శిక్షణ సాధనములు. ద యాక్టర్స్ ట్రైనింగ్ అండ్ మీన్స్. ఏ, శరీరం, స్వరము, లోపలి ప్రేరణ, బాడీ, వాయిస్, ఇన్నర్ ఇంపల్స్. బి, పరిశీలన, భావనాశక్తి, అబ్జర్వేషన్ అండ్ ఇమాజినేషన్. సి, నియంత్రణ, క్రమశిక్షణ, కంట్రోల్ అండ్ డిసిప్లిన్.
డి దృశ్య పఠనము, సీన్ స్టడీ. ఈ రంగస్థల సంకేతములు, స్టేజ్ కన్వెన్షన్స్. ఏ శరీరము, స్వరము, లోపలి ప్రేరేపణ, బాడీ, వాయిస్ అండ్ ఇన్నర్ ఇంపల్స్. నటుని యొక్క ప్రాథమికంగా తెలియచెప్పే సాధనాలు స్వరము, శరీరము, ముఖ్యముగా నమ్రత, ఫ్లెక్సిబుల్, క్రమశిక్షణ, డిసిప్లిన్, భావ ప్రకటన, ఎక్స్ప్రెసివ్ కలిగి ఉండాలి. నమ్రత, ఫ్లెక్సిబిలిటీ కావాలి. అందువల్ల నటుడు శారీరకంగా స్వరము ద్వారా వైఖరులు, యాటిట్యూడ్స్, లక్షణములు, ట్రైట్స్, ఉద్వేగములు, ఇమోషన్స్, నమ్రత, ఫ్లెక్సిబిలిటీ ఒక్కటే సరిపోదు. నటులు తప్పక శరీరము, స్వరములను వారి ఇష్టానుసారం కంట్రోల్ గలగాలి. మరియు ఆ విధమైన నియంత్రణ, కంట్రోల్ ముఖ్యంగా అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్, అభ్యసించటం, ప్రాక్టీస్, క్రమశిక్షణ, డిసిప్లిన్ల ద్వారానే వస్తుంది. నటుల యొక్క ప్రాథమిక సవాళ్ళలో ఒకటి శరీరము, స్వరము ఏ విధముగా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. సాధారణంగా మానసిక దృష్టిలో ఏ విధంగా శరీరము, స్వరము పనిచేస్తాయో ఉదాహరణగా ప్రారంభించి నటులు నేర్చుకోవాలి. తర్వాత తన సొంత శరీరము, స్వరము వాస్తవముగా ఎలా పనిచేస్తుందో పరిశోధన చేసుకోవాలి. వారు సామాన్య శరీర పరిస్థితులను, అంటే వారి మధ్య సమతూకముగా ఎలా పనిచేస్తున్నది, వారి శ్వాస ఎలా చేస్తున్నారు, వారు ఏ కారణం చేత ఒత్తిడికి, టెన్షన్ గురి అవుతున్నారు మొదలగునవి వారు కనుగొని అప్పుడు వారు వారి శరీరక స్వర పరికరాలను నియంత్రించగల స్థాయిలో ఉండి ఆ దశలో పనిచేయవచ్చును. దీని ప్రాథమిక ధ్యేయము సహజముగా ఉన్న ఒత్తిడులను తొలగించడము. అందువల్ల వారు స్వేచ్ఛగాను అప్రయత్నంగాను కదలవచ్చును. మరియు అనునాదము, రెజనెంట్, నమ్రత, ఫ్లెక్సిబిలిటీ గల స్వరమును సాధించవచ్చును. దాని తుది ఆశయము శరీరము, స్వరము రెంటిపైన నియంత్రణ సాధించి ప్రదర్శనలో వ్యక్తీకరణ కోసమే. వాటిని సాధించటానికి సజీవనటన రంగస్థల ఆటలు, ఇంప్రవైజేషనల్ థియేటర్ గేమ్స్ అవలక్షణాలను తొలగించటానికి, దృఢ సంకల్పము కలిగించటానికి, తోటి నటులతో విశ్వాసము పెంపొందించటానికి ఈ మాటలు సహకరిస్తాయి. వీటి ప్రధాన ఆశయము సున్నితత్వము, సెన్సిటివ్, నైపుణ్యము, స్కిల్డ్, వ్యక్తీకరణము, ఎక్స్ప్రెసివ్ చేయగల నటులను తయారు చేయటమే. శరీర సాధన, స్వర సాధనలో ఎంత ప్రావీణ్యము సంపాదించినప్పటికీ నటులు నృత్యం, ఆయుధ విద్య, గానం మొదలగు ప్రత్యేక కళల్లో శిక్షణ పొందటం వల్ల ఈ అదనపు ప్రావీణ్యతలతో
అనేక పాత్రలు వివిధ రంగస్థల రూపాల్లో నటించవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో